హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషారు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎంతో హెల్దీ మరియు టేస్టీగా ఉండే మినప బర్ఫీని అయితే చూపించబోతున్నాను. ఇది పిల్లలకైనా పెద్దవారికైనా ఎంతో బలాన్ని ఇస్తుంది. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా నేను 1 కప్పు పొట్టు మినపప్పును తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో మినపగుండ్లను కూడా తీసుకున్నాను. అదే కప్పుతో పెసలను కూడా తీసుకొని వాటర్ పోసి 2 సార్లు కడిగి ఎండలో ఆరబెట్టుకున్నాను. ఈ ఈ పప్పులన్నింటినీ కడాయిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో కప్పు పప్పుకి కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసి కరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న ఈ బెల్లం పాకంలో ఒక 3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ బర్ఫీకి బెల్లం అనేది పాకం రానవసరం లేదు. ఇక ఈ మిశ్రమంలో మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టే సమయంలో 2 యాలకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. నిదానంగా వేసి కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా, పిండి అనేది మనకి కనపడకోకుండా చాలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఈ మిశ్రమంలో మనకి కావలసినంత నెయ్యిని అయితే వేసుకోవాలి. నేను 3 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని నెయ్యిలో ఫ్రై చేశాను. ఇందులోనే 1 కప్పు పాలను పోసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి. మళ్ళీ ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా నెయ్యి ఎక్కువగా తీసుకున్న పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఇక ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక ఈ ప్లేట్లోకి బర్ఫీ మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇలాంటి ఫ్లాట్గా ఉండే గిన్నెను తీసుకొని ఆ గిన్నెకి అడుగు భాగంలో నెయ్యి రాసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దానికి 2 వైపులా నెయ్యిని రాసి మనకు నచ్చిన షేప్లో ఈ బర్ఫీని అయితే కట్ చేసుకోవాలి. ఈ మినప బర్ఫీ అనేది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవారికైనా ఎంతో బలాన్నిచ్చే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా వీడియోలు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.